వెల్కమ్ టు ఫార్నిక్స్. ఈరోజు మనం రాజంపల్లి గ్రామంలో సుబ్బు గారితో ఉన్నాం. ఈయన స్టడీస్ వచ్చేసరికి ఎంఏ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారు. అయితే ఈయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక ఈ డ్రోన్ సేవలు మొదలు పెట్టడం జరిగింది. ఈ డ్రోన్తో ఈయన ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తున్నారు, అలాగే ఆయన ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, అలాగే మొత్తంగా ఆయనకి రోజుకి ఎన్ని ఎకరాల వరకు స్ప్రే అవుతుందని పూర్తి వివరాలను ఆయన తెలుసుకుందాం. నమస్కారం. ఇక్కడ మనకి డ్రోన్ ఉపయోగించి మీరు రోజుకి ఎన్ని ఎకరాల వరకు స్ప్రే చేస్తున్నారు, అలాగే మీకు ఇక్కడ రైతులతో ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఫీల్డ్ విషయంలో, ఇంకా మన లోకల్లో ఈ డ్రోన్ ఆపరేట్ చేయడానికి మీకు ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి? ఓకే అండి, నేను ఇది స్టార్ట్ చేయకముందు నెట్ పాయింట్ రన్ చేసేవాడిని. అది చేస్తూనే ఇప్పుడున్న టెక్నాలజీకి అడాప్ట్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో అగ్రికల్చర్లో ఇన్నోవేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో రైతుల పనితనం కూడా తగ్గిపోయింది, యూత్ అంతా బయటికి వెళ్ళిపోతున్నారు. సో వ్యవసాయంలో టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నేను ఈ డ్రోన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రైతులు ముఖ్యంగా ఈ డ్రోన్తో 10 లీటర్ల నీటితోటి 1 ఎకరం ఎలా సరిపోతుంది? మేము 5 ట్యాంకీలు 100 లీటర్లు పిచికారీ చేస్తున్నాం, మీరు 10 లీటర్లతో ఎకరం ఎలా సరిపోతుందని ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. దానికి మేము చెప్తున్నాం, లిక్విడ్ కెమికల్ మందు యొక్క పరిధి ఎక్కువగా తీసుకుంటున్నాం. 1 ఎకరానికి 1 లీటర్ స్ప్రే చేస్తారు మామూలు రైతులు అయితే. దీనికైతే 750 ml ఒకేసారి 1 ట్యాంకీలో కలిపి 10 లీటర్ల నీటితో 1 ఎకరాన్ని పిచికారీ చేయొచ్చు. ఏ మందైనా సరే, ఏ పంటకైనా సరే, ఏ పైరుకైనా సరే ఇదే మోతాదులో పిచికారీ చేయడానికి చాలా సులువైన పద్ధతి. రైతు 1-2 మనుషులను పెట్టుకొని రోజుకి 10 ఎకరాలు చేయడం చాలా కష్టమైన పరిస్థితి ఈ రోజుల్లో. కానీ ఒక రోజులో బ్యాటరీస్, ఛార్జరు అన్నీ అందుబాటులో ఉండి చేస్తే రోజుకి 30 ఎకరాలు సులువుగా డ్రోన్తో మందు పిచికారీ చేయడం చాలా సులువైన పద్ధతి. అయితే మనకి ఇక్కడ ఈ మీరు వాడుతున్న డ్రోన్ ఎంత పెట్టుబడితో కొన్నారన్నా, అలాగే దీనికి మొత్తం ఏమైనా అదనంగా బ్యాటరీలు ఎన్ని సెట్లు మెయింటెనెన్స్ చేస్తున్నారు? మీరు వాడుతున్న స్మార్ట్ బ్యాటరీసా లేదంటే నార్మలా? నేను వాడుతున్న బ్యాటరీలు 22 mAh బ్యాటరీస్. ఒక సెట్ బ్యాటరీస్ వచ్చేసి 2 ఎకరాలు స్ప్రే చేయొచ్చు. అవి 5 సెట్లు తీసుకున్నాను. డ్రోన్తో కలిపి నాకు 7,80,000 అవుతుంది. దీంట్లో ఏమైనా మీకు సబ్సిడీ ఇచ్చారా, లేదంటే ఏమైనా సబ్సిడీతో పాటు ఈఎంఐ ఆప్షన్స్ పెడుతున్నారు కదన్నా ఈ మధ్యలో? యాక్చువల్గా ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నేను బయట లోన్ తీసుకొని పేమెంట్ చేసేసాను. గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా స్కీమ్స్ దీనికి వర్తించా? లేదండి, మొత్తం సొంత పెట్టుబడి. ఇప్పుడు రోజుకి మీరు ఎన్ని ఎకరాలు స్ప్రే చేసుకోగలుగుతున్నారు దీంతో మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం? ప్రస్తుతానికైతే నేను కొత్తగా వచ్చాను కదా, రైతులకు అందరూ తెలియజేయడానికి కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికి రోజుకి 5 ఎకరాలు, 4 ఎకరాలు, 10 ఎకరాల లోపు, 5 నుంచి 10 ఎకరాలు స్ప్రే చేయగలుగుతున్నాను. మీరు ఒక అనుభవం వచ్చే కొలది మీ అంచనాకి ఎంతవరకు చేసుకోగలరు? 30 ఎకరాలు సులువుగా చేసేయచ్చు. రోజుకి 30 ఎకరాల వరకు సులభంగా అయిపోతుంది. అలాగే దీంతో పాటు మీకు ఈ ప్రొపెల్లర్స్ కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా సెట్స్ ఏమైనా కాంప్లిమెంటరీగా ఇచ్చారా, లేదంటే? 2 సెట్లు ప్రొపెల్లర్స్ ఇచ్చారు. మీకు ఇప్పటి వరకు ఏమైనా డ్రోన్ క్రాష్ అవ్వడం కానీ, లేదంటే ఈ ప్రొపెల్లర్స్ లో ఏమైనా తేడా లేదండి? అన్ని బాగానే ఉన్నాయి. మీరు నేర్చుకోవడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది ఈ రిమోట్ కంట్రోలర్ మొత్తం? నేను 10 రోజులు ఉన్నాను. 10 రోజులు అక్కడే ఉండి మొత్తం నేర్చుకున్నారు. ఇది ఏరో డ్రోన్స్, ఏరో కంపెనీ, ఐరిస్ వారిది. ఓకే, మొత్తానికి మీకు ఈ 5 సెట్లు కాకుండా ఇప్పుడు స్మార్ట్ బ్యాటరీస్ పైన మీకు ఏమైనా సజెషన్స్ చేయలేదా వాళ్ళు? చేశారు, నేనే ఇవే కావాలని పర్టికులర్ గా తీసుకున్నాను. ఇది తీసుకోవడానికి మీరు కారణం ఏమండి? లాంగ్ టర్మ్ నుంచి మంచి స్టాండర్డ్ ఉంది, బ్యాటరీస్ లైఫ్ ఉంది. ఇప్పుడు మీరు స్మార్ట్ బ్యాటరీస్ తీసుకుంటే 5 acres వరకు ఫీల్డ్ లెవెల్లో వర్కౌట్ అవుతుంది. అలాగే ఒకే ఛార్జర్తో 4 బ్యాటరీలు ఛార్జ్ చేయగలుగుతున్నారు. ఇంకా చూసుకుంటే దానికి వారంటీ ఇస్తున్నారు. ఇటువంటివి ఏమైనా అన్ని ఉన్న నేపథ్యంలో మీరు ఈ వీటినే తీసుకోవడానికి? ఏదైనా కొత్త ఇన్నోవేషన్ వచ్చినప్పుడు కొంత సెక్యూరిటీ పరంగా టైం పీరియడ్ వరకు ఒక సెక్యూరిటీ పర్పస్ ఇస్తారు. ఏదైనా కొత్త ఇన్నోవేషన్ అది స్టార్ట్ అయ్యి సక్సెస్ అయ్యి ఇన్నోవేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు అన్ని వీటితో పాటు మేము కూడా అడాప్ట్ అయిపోతాం. ఇప్పుడు మనకి ఫీల్డ్ లెవెల్లో ఈ డ్రోన్తో ఓన్లీ స్ప్రేయింగ్ పర్పస్ కాకుండా ఇప్పుడు ఫెర్టిలైజర్ ట్యాంకులు ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని మీరు ముందరికి ఏమైనా తీసుకురాగలుగుతున్నారా? ఫెర్టిలైజర్స్ ఇప్పుడు అప్లై చేస్తున్నారు కదా, భవిష్యత్తులో ఏదైనా అవకాశం వచ్చి గవర్నమెంట్ ఏదైనా సపోర్టింగ్ ఉంటే నేను తీసుకుంటాను. అది మన ఫార్మర్స్కి ఎటువంటి అవగాహన ఏమైనా ఉందా దానిపైన? ఇప్పుడిప్పుడే అవగాహన చేసుకుంటున్నారు. నానో యూరియా, నానో డిఏపి కూడా వచ్చినాయి. బలం మందులు పిండి చల్లకుండా దాంట్లోనే లిక్విడ్ రూపంలో స్ప్రే చేసేదానికి అవకాశం ఉంది. రైతులకు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అవగాహన వచ్చిన తర్వాత అవి కూడా ఉపయోగిస్తారు. బలం మందు, పిండి మందు బదులు డ్రోన్ తోటే బలం మందు పిచికారీ చేయొచ్చు.
అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ని ముందు ముందు వాడడానికి అవకాశం ఎక్కువ చాలా ఉంది. అయితే ఇది మీరు పీజీ ఆపేసి డ్రోన్ లోకి వచ్చారు కదండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా ఇన్నోవేషన్ అంటే నాకు ఇంట్రెస్ట్, కొత్తగా చేయాలనే ఒక సంకల్పం. రైతులకి చాలా ఉపయోగకరమైంది. తక్కువ టైంలో ఎక్కువ పని చేయగలుగుతారు. మనుషులను పెట్టే చేయాలంటే చాలా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందుబాటులో ఉండట్లేదు. ఒకరోజు ఇదే ఫీల్డ్ని 10 ఎకరాలు మందు స్ప్రే చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అదే ఫీల్డ్ని మనం 2 గంటల్లో పని పూర్తి చేయవచ్చు. సో రైతులైనా ఇంకోటైనా సులువైన పద్ధతినే కోరుకుంటారు. నేను అందే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే మీరు నార్మల్ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారు కదా, దీంతో ఛార్జింగ్ పెట్టడంలో మీకు అదనంగా ఒక మనిషి అవసరం అవుతూ ఉంటారు నార్మల్గా. మీరు ఒక్కరే దీన్ని ఎలా మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు? నేను 5 సెట్లు బ్యాటరీలు తీసుకున్నాను. ఒకేసారి 5 సెట్లు ఛార్జింగ్ పెట్టుకొని 10 ఎకరాలు స్ప్రే చేయొచ్చు. సో 10 ఎకరాలు చేసేలోపు 2 సెట్లు బ్యాటరీస్, 2 ఛార్జర్లు, మన దగ్గరలో ఉన్న కరెంటు అందుబాటులో ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడ ఛార్జ్ పెట్టుకుంటే ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది. ఈలోపు మనం మిగతా ఫినిష్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. కొంత టైం అనేది పడుతుంది. ఈలోపు డ్రోన్ కూడా హీట్ అవ్వకుండా కంట్రోల్గా ఉంటుంది, ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, లైఫ్ ఉంటుంది. కంటిన్యూగా ఫ్లై అవ్వకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఉంటే దానికి లైఫ్ ఉంటుంది. నార్మల్గా చూసుకుంటే చాలా మంది వెహికల్స్ పెద్ద పెద్ద బొలెరోస్ లేదా ఏదైనా ఆటోస్ ఇలా అరేంజ్ చేసుకున్నారు. మీరు సింపుల్గా ఒక బైక్ మీదే డ్రోన్ అరేంజ్ చేసుకున్నారు కదా, ఇది మీకు సులభంగానే క్యారీ చేసుకోగలుగుతున్నారా మీరు? లేదండి, కష్టంగానే ఉంది. వెహికల్ కావాలి, వెహికల్ మ్యాండేటరీ కావాలి. ఎందుకంటే అన్ని బ్యాటరీస్ డ్రోను బైక్ మీద అంత సులువైన పద్ధతి కాదు. ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా కొలాప్స్ అవుతుంది. వెహికలే మంచి పద్ధతి. ఇప్పుడు మనకి ఈ ల్యాండింగ్ పర్పస్ కోసం మీరు అక్కడ నుండి డ్రోన్ని మోసుకుంటా తీసుకొచ్చారు కదా, ఇలా మీరు ఫీల్డ్ లెవెల్లో ఎక్కడన్నా సరే మోసుకుంటా పోవాల్సిందేనా మధ్య వరకు? లేదా ఇంకా దీనికి ఏమైనా డబల్ రిమోట్ ఆప్షన్స్ కూడా వచ్చాయి కదా, అటు ఒకరుండి హ్యాండిల్ చేసేది, ఇటు ఒకరుండి హ్యాండిల్ చేసేది? ఉన్నాయి, డబుల్ రిమోట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ బ్యాటరీ మనకి ఛార్జింగ్ ఇంపార్టెంట్ కదా, అది రైతు సహకరిస్తాడు కాబట్టి మనం డ్రోన్ తీసుకొని వెళ్తే 1 ఎకరం స్ప్రే చేసే టైమింగ్ ఫ్లై అవ్వకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకని నేను తీసుకురాగలుగుతున్నా. అదే ఫ్లై కూడా చేయొచ్చు. బ్యాటరీ లైఫ్ 1 ఎకరానికి వచ్చే టైమింగ్ అక్కడి నుంచి మనం ఫీల్డ్లోకి తీసుకొచ్చేయడానికి ఛార్జింగ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సెంట్రిఫ్యూజల్ నాజిల్స్ అయితే మనకి ఫీల్డ్ లెవెల్లో మందు పడేది కూడా క్లియర్గా కనిపించడం కానీ, దాని డిస్ట్రిబ్యూషన్ కానీ ఈవెన్గా ఉంటుంది అంటుంటారు. అయితే ఈ నాజిల్స్కి సెంట్రిఫ్యూగల్ నాజిల్స్కి వేరియేషన్ ఏమైనా ఉందా, లేదంటే రెండింటి వర్కింగ్ ప్రిన్సిపల్ ఒకేలా ఉంటుందా? రెండు ఒకటేనండి, ఎటువంటి తేడా ఉండదు. సెంట్రిఫ్యూజల్ నాజిల్ అయినా ఒకటే, ఈ నాజిల్స్ అయినా ఒకటే, సేమ్ ఒకేలాగా పడుతుంది. కాకపోతే రైతుకి చూసేదానికి ఒక క్రమ పద్ధతిలో సక్రమంగా పడుతుందనే ఒక కంటికి కనిపించే విధానమే తప్ప మందు పిచికారీ పద్ధతిలో ఎటువంటి తేడా ఉండదు, ఎటువంటి సమస్య ఉండదు. ఇప్పుడు వరే కాకుండా మిరప, ప్రత్తి ఉన్నాయి కదండి, వాటికి డ్రోన్స్ ఏమైనా మీరు ఇప్పటి వరకు ఎప్పుడైనా స్ప్రే చేశారా? దానికి రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా? అంటే నేను ఇన్న వరకు ఇక్కడ పత్తి, మిరపలో డ్రోన్ అంత బాగా వర్కౌట్ అవ్వట్లేదని ఫార్మర్స్ అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పత్తి, మిరప అనేది పత్తి తీసే టైంలో అయితే దాన్ని స్ప్రే చేస్తే ఆ వచ్చే గాలి వేగానికి పత్తి ఊడిపోతుంటుంది, గాలికి పైకి లేస్తుంది. సో పత్తిలో కాయ దశలో ఉన్నంత వరకు అయితే స్ప్రే చేయొచ్చు. మిరప అనేది కొంచెం ఎత్తు ఎక్కువ పెట్టి ఎక్కువ స్పీడ్ కాకుండా మీడియం స్పీడ్తో స్ప్రే చేసుకోవచ్చు, ఎటువంటి సమస్య ఉండదు మిరపలో. అంటే మిరప రైతులు ఎక్కువగా అపోహ పడేది ఏంటంటే స్ప్రే పడేటప్పుడు కింద వరకు వెళ్ళట్లేదు, అందుకోసం ఈ డ్రోన్ స్ప్రేయర్ని ఎక్కువగా రికమెండ్ చేయట్లేదు అంటున్నారు. ప్రస్తుతానికి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఇదే సమస్య, అది పడట్లేదు, సరిగా రావట్లేదు అనే ఒక అపోహ ఉన్నది. అది కాలానుగుణంగా రైతులు అడాప్ట్ చేసుకుంటారు. సంబంధించిన పూర్తి వివరాలు మనకు సుబ్బు గారు తెలియజేశారు. అయితే ఆయనకి ఇప్పుడు రీసెంట్గానే ఇది ప్రారంభించారు, ఇక మునుముందుట దీంతో 30 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఈయన 5 pairs of 20,000 mAh బ్యాటరీని క్యారీ చేస్తూ ఫీల్డ్ లెవెల్లో యూజ్ చేస్తున్నారు. ఇంకా ఈయన ట్రాన్స్పోర్టేషన్ కోసం బైక్నే వాడుతున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే పక్కన ఉన్న గంట ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి.